హాయ్ హలో నమస్తే అండి, ఎలా ఉన్నారు? మా రాజమండ్రి రుచులకు స్వాగతం. బాగున్నారా? ఈరోజు షుగర్ పేషెంట్లకి కొర్రలతో ఆమ్లెట్ అండి. కొర్రలు చేసుకుంటున్నాం కదా, నేను కూడా షుగర్ పేషెంట్నే. మళ్ళీ కర్రీ చేసుకోక లేకుండా ఆమ్లెట్ అనమాట. ఎలాగో చూద్దాం. చాలా ఒక 5 నిమిషాల్లో అయిపోద్ది. కొర్రలు 1 గంట సేపు నానబెట్టుకోండి. ఒక కప్పు నీళ్ళు వేసి ఒక 2-3 స్పూన్లు చాలు, మన ఒక్కరికి సరిపడా. 1 గంట సేపు నాననివ్వండి. వాటిని నానిన తర్వాత పొయ్యి మీద పెట్టండి. 1/2 కప్పు నీళ్ళు వేసి పొయ్యి మీద పెడితే దగ్గరికి అయిపోద్ది. 5 నిమిషాలు చాలు, 5 నిమిషాలు ఉడికితే సరిపోద్ది. పచ్చి పప్పాయ కూడా మనకి షుగర్ పేషెంట్లకు మంచిది. కూరలో ఒక 2 స్పూన్లు తీసుకున్నాను. జీలకర్ర ఒక 1/2 స్పూను, 4 పచ్చిమిర్చి. ఇంకా దీంట్లో కూర ఏమి వేసుకోవండి, అలా తినేయడమే డైరెక్ట్గా. ఒక పూట మీల్ అనమాట మనకి. ఒక ఎగ్ వైట్ అండి. రోజు ఒక ఎగ్ తినమంటారు కదా, ఎగ్ వైట్ తీసేసి మీకు కర్రీ అది ఏమి లేకుండా సింపుల్గా నైట్ తినొచ్చు, డిన్నర్గా లేకపోతే లంచ్కి తినొచ్చు. ఒక ఆమ్లెట్ వేసుకుంటే ఇంక నీకు కూర గీర ఏం అవసరం లేదు, 5 నిమిషాల్లో అయిపోద్ది. 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని, 4 పచ్చిమిరపకాయలు కారం కోసం, కొద్దిగా చిటికెడు సాల్ట్ వేసుకుందాం. కొర్రలు ఉట్టిగానే ఉడకబెట్టుకుందాం. పచ్చి పప్పాయ అండి, పచ్చిది 1 కప్పు. ఉల్లిపాయ బదులు జీరా. పప్పాయ కూడా మనకు మంచిది కదా, దానివల్ల పప్పాయ వాడాను. అది బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు పొయ్యి మీద పెట్టి తీసుకున్న కొర్రలు అదిగోండి, చూసారా పొడి పొడిగా అవుతాయి, చక్కగా వాటరీగా ఉండవు. కలిపేసి ఆమ్లెట్ కొంచెం 1 స్పూన్ నూనె వేసుకుని ఆమ్లెట్ వేసుకోవడమే. చాలా లైట్ ఫుడ్, మీకు వెయిట్ లాస్ అవుతారు, షుగర్ కంట్రోల్కి వస్తుంది. ఒక పూట మీల్ లాగా ఇది తినేసేయచ్చు మీరు. కూరలు అని అదని ఇదని తడుముకోకుండా చక్కగా ఒకళ్ళకి సరిపోద్ది. హెవీగా కూడా ఉంటుంది కూరలో, త్వరగా ఆకలేదు, తెలుసు కదా మీకు. నేను వాడుతున్నాను, చాలా వెయిట్ లాస్ అయ్యానండి. నెలకి 4 కేజీలు చెప్పిన లాస్ అయ్యాను నేను కూరలు తినే. దయచేసి ట్రై చేయండి, మీ కమెంట్స్లో నాకు తెలియజేయండి. చాలా బాగుంటుంది, చాలా హెల్దీ ఫుడ్. అయిపోయింది చూసారా, ఒక 5 నిమిషాల్లో తయారైపోద్ది. మీరు ట్రై చేయండి, టేస్ట్ చేయండి, మీ కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.